హాయ్ హలో నమస్తే, నేను గంటా జగదీష్ చిరంజీవి టీవీ నుంచి చావా మూవీ ట్రైలర్ గురించి చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. ఈ మూవీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి తనయుడు శంభాజీ మహారాజ్ గారి మీద తన కథని ఆధారంగా తీసుకుని ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాలో హీరోగా విక్కీ కౌశల్, రష్మిక మందన్ నటించడం జరిగింది. విక్కీ కౌశల్ గారు ఈ సినిమాలో శంభాజీ మహారాజ్గా నటించడం జరిగింది. డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది దినేష్ విజన్ అనే అతను ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమా కథ విషయానికి వస్తే, శంభాజీ మహారాజ్ గారు ఏ టైంలో మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్నారు, ఆ తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు తను పరమపదించిన తర్వాత తన మరాఠా సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూ మొఘల సామ్రాజ్యాన్ని ఏ విధంగా ఎదుర్కొన్నాడు, మొఘల సామ్రాజ్యం యొక్క కుయుక్తుల్ని ఏ విధంగా తిప్పికొట్టాడు, ఆ తిప్పికొట్టే సమయంలో తను కూడా ఒకసారి బందీ కాబడతాడు. బందీ అయిన తర్వాత ఈ సినిమా కథ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఈ సినిమా తీయడం జరిగింది. సంభాజీ మహారాజు గారు ఛత్రపతి శివాజీ మహారాజు గారు చనిపోయిన తర్వాత ఏదైతే తన మరాఠా సామ్రాజ్యం ఉందో ఆ సామ్రాజ్యాన్ని రక్షించుకుంటూనే ఈ యొక్క మొఘలులు చేసే పనుల్ని అడ్డుకుంటూ, ఔరంగజేబు చేసే దారుణాలను తట్టుకుంటూ, తన సామ్రాజ్యంలో ఉన్న స్త్రీలని కాపాడుకుంటూ, యోధుల్ని తయారు చేసుకుంటూ, మొఘలుల మీద యుద్ధం ఏ విధంగా చేశాడు, ఆ టైంలో యుద్ధరీతి ఏ విధంగా ఉండేది, యుద్ధ నీతి ఏ విధంగా ఉండేది అనే దాని గురించే ఈ కథ అంతా ఉంటుంది. అయితే ఈ సినిమా ట్రైలర్లో సింహాన్ని చీల్చి చెండాడిన వ్యక్తిగా శంభాజీ మహారాజు గారిని చూపించడం జరిగింది. ఇది నిజంగా జరిగింది. శంభాజీ మహారాజు గారు ఒంటి చేతితోటి సింహాన్ని ఎదిరించి దాన్ని చీల్చి చెందడం జరిగింది. ఆ యొక్క ట్రైలర్ని చూపించి సినిమాలో ప్రేక్షకుల్లో ఒక ఉత్సుకతని పెంచడం జరిగింది. ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్గా 1000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాని అంత అద్భుతంగా తెరకెక్కించారు. రాసి పెట్టుకోండి, ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది.